దేవుని స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాచిపడిన దేవుడు స్తోత్రం చెప్పి హల్లెలూయా. గత వారం చూసినట్లయితే దేవుడు మనము దేవుని దగ్గర నమ్మకం కలిగి ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పే మాటలు మనం గ్రహించినట్లయితే దేవుడు మన దేవస్థానం క్లుప్తంగా గత వారం కొన్ని విషయాలు చెప్పిన దేవుడు బహువచనం చెప్పిన క్లుప్తంగా చెప్పి ఇంకా ముందు వాక్యం పెడతాను. యెషయా గ్రంథము 55:3 గత వారం దేవుడు చెప్పిన మాట చెవికి నా ఎదుగుదలకి మీరు విని ఎడల మీరు బ్రతుకులు నేను మీతో ఇచ్చిన నిబంధన చేశాను. ఈ వాక్య భావంలో గత వారం చూసిన ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గర నా దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తారని ఎవరైతే నమ్ముతారో వారి పట్ల దేవుడు ఒక నిబంధన చేస్తా అన్నాడు. ఆ నిబంధన ఏంటంటే అనుకోవచ్చు, నాతో చెప్పలేదు దేవుడు, పక్క వారికి నిబంధన చేస్తున్నాడేమో, నాకు కూడా చేస్తాడేమో, చేస్తాడో లేదని కూడా అభిప్రాయం కలవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు నిబంధన అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో, నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఎప్పుడైతే అడుగుతున్నావో నీవు చేసే ప్రార్థన, నువ్వు అడిగే తీరు, అలాగే నీవు ఆ సమయానికి దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఇష్టమైన కుమార్తెగా నువ్వు ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో దేవుడు నువ్వు అడిగే ప్రతి దాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాబట్టి వచ్చిన తర్వాత మనం చేయబడిన పని ఏంటంటే ఆ రోజు యెహోవా మీ కుదురుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమయంలో ఉండగా ఆయనను రేపు ప్రతి నిమిషం కూడా దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే మనకి సమయం ఉన్నప్పుడు సమయాన్ని వృధాపరచకుండా మళ్ళా రేపు వస్తుంది కదా అనే రీతిగా మనం అనుకుంటా మనకున్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుని నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాను. జాగ్రత్తగానండి, ఈరోజు బిర్యానీ వండుకున్నారు బాగుంది, ఈరోజు వద్దులే రేపు తిందామని చెప్పేసి మనము పక్కవాడు పెట్టేసినట్లయితే మనకి ఆకలి తీరుతుందా? అలాగే దేవుడు అంటున్నాడు, రేపు దినం కోసం పిల్లలు కూర్చోరు, రేపు దినం కోసం నువ్వు ఆలోచించద్దు, ఈ రోజు కోసం నువ్వు ఎప్పుడైతే ఆలోచించి ఆయన ఇచ్చే జీవనం కోసం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మేలు నీ పట్ల ఏదైతే జరగాలని నువ్వు కోరుకుంటున్నావు, కోరుకున్న దాన్ని రేపటి వరకు కాదు ఈ రోజు నేను పొందాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడిని బహుగా దీవిస్తాడు. దేవుడి స్తోత్రం కాదు. ఎందుచేత దేవుడి మాట పలుకుతుందంటే రేపు దినాన్ని ఏమవుతావో ఎవరికి తెలియదు, రేపు దినం వరకు కాదు ఈ మధ్యాహ్న కాలం ఏమవుతావో, ఏ సమయాన్ని ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు రేపు కోసం మధ్యాహ్నం కోసం ఎప్పుడో కాదు, కానీ ఈ సమయంలోనే నీ హృదయాన్ని సరి చేసుకుని నా వైపు తిరిగినట్లయితే నేను నీకు ఏదైతే నిబంధన ఇచ్చున్నానో, అనగా నీ పట్ల ఏదైతే కార్యం చేస్తానన్నానో ఆ కార్యం చేయడమే కాకుండా నేను నీకు దగ్గరగా ఉంటాను. దేవుని స్తోత్రం కానీ మనము దగ్గరగా ఉండడం కాదు, కానీ దేవుడు మన దగ్గర రావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం, గమనించిన విషయం నీ హృదయంలో దేవుడిని చూడడం ద్వారా. రెండోది చూసినట్లయితే బిడ్డలు తల్లిదండ్రులు మాట విన్నప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు వారిని చూసి ఎంతైతే సంతోషిస్తారో పరలోక రాజ్యంలో దేవుడు కూడా మనం కూడా అదే రీతిగా సంతోషించే బిడ్డలుగా మనం ఎప్పుడైతే మారుతామో ఆయన కూడా చేసే పని ఏంటంటే ఆయనకి మనకి మధ్య ఏ గోడ ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో ప్రార్థన వింటాడు, నీకు ఏదైతే అవసరం ఉందో అవసరం అన్న దేవుడు ఆ పాఠమే కాకుండా నీకు సమీపం ఉండి నీకు ఏదైతే అవసరం ఉందో అవసరము తీర్చడమే కాకుండా నీకు ఏదైతే ఆలోచన కలిగి ఉందో దానికోసం ప్రతి నిమిషం కూడా దేవుడు చేసే మంచి కార్యం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎంతైతే ప్రేమ కలిగి వారికి ఏం పొందామా, వారికి ఏమి ఇద్దామని చెప్పి ఎంతైతే ప్రయాసపడుతూ వారు ఉన్న దాంట్లో ఎలాగైతే ఖర్చు పెట్టి బిడ్డలు పెడతారో అదే రీతిగా నువ్వు ఆడకముందే నీ దగ్గరికి దేవుడు వచ్చి నా కుమారుడు నా కుమారుడి నేను నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తాను. నా దేవుడి స్తోత్రం కనుక అన్నీ చెప్పిన తర్వాత ఈ లోకంలో మనుషుల ఒక తీరు ఎలా ఉందంటే అన్ని కోసం ప్రార్థన చేస్తారు, అన్ని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనలో బుర్రలో వచ్చే ఆలోచన ఏంటంటే ఒకటి అయిపోయింది కదా ఇంకోటి కావాలని ఆలోచించేవారు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ప్రార్థన పూర్వక చేశాను కదా ఇక్కడతో నాకు చాలు అని చెప్పి మనం విడిచిపెట్టినట్లయితే చిన్నగా ఉన్నవాడు కూడా అలా చిన్నగా ఉంటున్నట్లయితే బాగుంటుందా, పెద్ద కావాలా? అలాగే దేవుడు అంటున్నాడు నీ బుర్రలో ఎన్ని తలంపులు వస్తున్నాయో, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ రాకమునిపే నా బుర్రలో అన్నీ కూడా నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అవన్నీ నాకు తెలిసినాయన అన్నాడు. దేవుని స్తోత్రం కనుక అందుకే దేవుడు అంటున్నాడు ఇంట్లో వచ్చులో నా తలంపులు నీ తలంపుల వంటి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటి కావు. ఇదే ఎక్కువ జాగ్రత్తగా గమనించి మనం అనుకోవచ్చు
నేను నడిచే మార్గం చాలా మంచిగా ఉంది, లేకపోతే కుడి మార్గం మంచిగా ఉంది, ఎడమ మార్గం మంచిగా ఉందని అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత వయసులో పెద్దవాడైనప్పుడు కూడా దేవుని యొక్క అడుగు చాలు నడవకుండా నీకు నచ్చిన రీతిలో నువ్వు పోయినట్లయితే దేవుడు అంటాడు అన్నమాట, నువ్వు నడిచే మార్గం తప్పు అయితే దేవుడు తప్పు అంటాడు, నువ్వు ఆలోచించే తలం తప్పు అయితే తప్పు చెప్తాడు. అదే నీకు దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండి ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆయనకు తగ్గట్టుగా ఆయన ముందుకు సాగిపోతాడు. ఆయనతో పాటు నువ్వు కూడా ముందుకు వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలగా. అలా కాకుండా నేను దేవుని యొక్క బిడ్డను కదా, నీ పాటలు పాడుతున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, అన్ని విషయాల్లో అమ్మ మాట్లాడద్దు. అన్ని విషయాల్లో ఇటుగా సరిపోలేదు మాటలో, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎంతైతే దేవుని దగ్గర నమ్మకగా ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడు ఒకటే మాట చెబుతున్నాడు, ఈ లోకం ఉన్నంత కాలం కూడా కష్టం అనేది రాకుండా ఉండదు, కానీ ఆ కష్టమనే దాన్ని నీవు దాటుకుని పోవాలంటే మొట్టమొదటి జీవనం ఏంటంటే ఆ దేవుడిని పాదాలు పట్టుకునే తండ్రి, నాకు ఎందుకు వచ్చింది కష్టము, నాకు ఎందుకు వచ్చింది బాధ నాకు తెలియదు కనుక దయచేసి అదంతటినీ కూడా నా దగ్గర తీసివేయడానికి ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన విన్న దేవుడు నువ్వు అడగక మునిపే నువ్వు ఎప్పుడు అడుగుతావని చెప్పి దేవుడికి సిద్ధంగా ఉన్నావు. దేవుని స్తోత్రం కలగా. మరలా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు. ఇద్దరు తత్వాల కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. చెడ్డవారు ఎప్పుడు మారతారని దేవుడు చూస్తున్నాడు, మంచివారు ఇంకా ఎక్కువగా మంచితనం ఉంటారని కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ రెండు విధాల కోసం. ఎందుకంటే ఈ దినాన దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే మంచివారు దేవుని రాజ్యం చేస్తారు. ఎవరైతే దేవుని మాట విన్నారో, ఎవరైతే దేవుని లోపడరో వారి పరిస్థితి ఏమవుతుందంటే, ఆయన చేతులతో చిక్కుకున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరు కూడా ఈ భూమి మీద ఉంచుకోకూడదు, అందరూ కూడా ఆయనతో ఉండాలని ఆశ. దేవుని స్తోత్రం కలగా. ఆ ఆశ ఉన్న దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నేను మీ పట్ల ఒక నిబంధన చేస్తున్నాను. ఆ కాలంలో అబ్రహాముకి ఎలాగైతే నిబంధన చేసి తనకు చక్కనైన కుమారుడు ఇస్తానని ఎలాగైతే నిబంధన చేస్తున్నానో అలాగే కుమారుని ఇచ్చున్నాను. తర్వాత చూసినట్లయితే ఫరో కోసం చూసినట్లయితే ఫరో ఎంతో కోపంతో ఉండి ఎవరిని కూడా ఇజ్రాయేల్ ప్రజలని పాలుతేని ప్రవహించే దేశంకి అంతవరకు కాకుండా ఆ సముద్రము లేకపోతే ఆ ఊరు దాటడానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నాడు. కానీ దేవుడు అన్న మోషతో, నా కుమారుడు నువ్వు తిరిగి వెళ్ళు, నువ్వు భయపడకు, నువ్వు భయపడినట్లయితే నేను నీకు ధైర్యం ఇస్తాను, నీవు నా దగ్గర మొరపెట్టు. ఆ మొర ఆలపించిన నేను ఫరో ఎంత కఠినమైన మనసు కలిగినప్పుడు కూడా నేను నీకు నిబంధన చేస్తున్నాను, ఆయన మనసు మార్చి నీతో పాటు అనేక మంది బయటకు తీసుకొచ్చేలా చేస్తాను. దేవుని స్తోత్రం కలిగాక. అదే రీతిగా ఆ దినాల్లో ఏమైంది, 30 లక్షల మందిని ఇంచుమించు 30 కావచ్చు, 35 లక్షల మంది కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చేతి పట్టుకొని బయటికి తీసుకురాని సాయం చేస్తున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది, దేవుని దగ్గర భయంతో భక్తులతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్నా దేవుడు మరలా మనతో చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడా నీతో అనేకమైన కార్యాలను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక మేము దిగులు పడకు, భయపడదనే మాట ఆ కాలంలో దేవుడు భక్తుడైన మోసేతో దేవుడు చెప్తున్నాడు. ఈ దినాన్ని మీతో కూడా పలుకుతున్నాడు దేవుడు. ఏంటంటే మీరు అనుకోవచ్చు నాతో దేవుడి పని ఏముంటుంది అనేసి, కానీ నువ్వు చేసే పని ఏంటంటే, చేయవలసిన పని ఏంటంటే, నిన్ను దీవించిన దేవుడు, నిన్ను ఆశ్రయించిన దేవుడు ప్రతిదాన్ని కూడా నీ హృదయంలో దాచుకోవడమే కాదు, కానీ దాచుకున్నది ఈ ఎదుటివాడికి ఎప్పుడైతే చెబుతున్నావో ఆ చెప్పుట ద్వారా దేవుడు మొట్టమొదటి నిన్ను దీవిస్తున్నాడు. ఆ కారణం ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండోదిగా మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నీతో పాటు ఎంతమంది అయితే దేవుని మాట్లాడుతున్నారో వారిని కూడా దేవుడు బహుగా దీవించిపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఈరోజు వచ్చిన్నారు, మందిరానికి వచ్చిన్నారు, ఖాళీగా వచ్చున్నారేమో, ఏ దీవెన ఏ ఆశీర్వాదం లేకుండా వచ్చి ఉన్నారేమో, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఖాళీగా వచ్చిన నీవు నిండు హృదయంతో ఆనందంతో సంతోషంతో తిరిగి వెళ్తామని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతనంటే దైవ సేవకులుగా ఉన్న మేము ప్రతి నిమిషం కూడా దేవా ఎవరి పట్ల నువ్వు ఏ కార్యం చేస్తున్నావు, ఎవరు ఇబ్బందులుతున్నారు, ఎవరు కష్టంతో ఉన్నారో దయచేసి వారిని కాపాడండి, రక్షించండి దేవుడు ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడు దిగులు పడకు, భయపడకు, నీ తండ్రి నేను ఆశీర్వదించినప్పుడు ఎలాగైతే
నీ తండ్రితో చెప్పినాను, ఎక్కడైతే ఆ అడుగు పడుతుందో ఆ ప్రతి ఒక్క ఇంటిని కూడా నేను దీవిస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. అదే రీతిగా దేవుని దినాన్న నాతో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా, నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనను విని వారికి ఉన్న సమస్య నుంచి నేను తొందరగా విడుదల చేస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. దానికి చక్కని ఉదాహరణ ఎవరో కాదు, కుటుంబ గారి భర్త. దేవుడు ఎంతగానో పుట్టాడు. ఇది నాన్న కొద్దిగా నీరసం ఉన్నప్పుడు కూడా ప్రాణాపాయం లేకుండా దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం కలుగాక. రెండోదిగా చూసినట్లయితే, ప్రేమ కోసం చూసినట్లయితే, భయంకరమైన యాక్సిడెంట్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి నేను చూడలేదు, కానీ అక్కడ ఉన్నవారు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఏమైపోతుందో అనుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి ఉదయం చక్కగా భోజనం చేసి పడుకున్నవాడు ఎలాగ సాయంత్రం లేస్తాడో అదే రీతిగా కొంత సమయం అయింది, మరలా దానికి విముక్తి వచ్చింది. దేవుని కృపను బట్టి దినాన్ని తను కూడా చక్కగా పని చేసుకోవడం దేవుని సాయం చేసింది. దేవుని స్తోత్రం కలుగుతారు. మూడోదిగా చూసినట్లయితే, పండు వాళ్ళ నాన్నగారు తన పరిస్థితి చూసినట్లయితే తన శరీరం అంతా పాడైపోయింది, ఏమైపోతుందని చెప్పి వారి కుటుంబం అంతా దిగులు పడ్డారు, బాధపడ్డారు. ఆ వైద్యుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు లోపలికి తీసుకెళ్తాం, లోపల ఏమన్నా అయినట్లయితే మా పూచి కాదు, ముందుగానే మీకు చెప్తున్నాం అన్నారు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యము ఆపరేషన్ అవడం, ఇంటికి రావడం, ఆ అమ్మాయిని ఒక ఆట ఆడించడం కూడా అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎందుకు చేత దేవుడి మాట పలుకుతున్నాడంటే, ఎవరైతే దేవుని మీద నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారిని దేవుడు దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతారు. అలాగే వారి అక్క భర్త కోసం కూడా చూసినట్లయితే, చాలా రోజుల క్రితమే ఆయన ఆపరేషన్ అవ్వాలా, కానీ డబ్బులు లేకపోవడం వల్ల కొద్ది దినాలు ఆగింది. కొద్ది దినాల క్రితం ఒక 3-4 వారాల క్రితము ఆయన కూడా ఆపరేషన్ అయింది. వైద్యం చెప్పిన మాట ఏంటంటే, 6 నెలల వరకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు గురుడుగా ఉన్నట్లయితే మరలా పని చేసుకుంటానని దేవుడు చెప్తున్నారు వైద్యుల ద్వారా. అదే రీతిగా ఆయన కూడా సంతోషంగా లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు పుట్టి స్వస్థపరిచి ఇది నా ఇంటికాడ ఆనందంతో సంతోషంగా దేవుడు సాయం చేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ కాలంలో భక్తులతో నేను ఎలాగైతే నిబంధన చేస్తున్నానో అదే నిబంధన మీతో కూడా చేస్తున్నాను కనుక ప్రతి నిమిషం కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఆ కార్యం జరిగిన తర్వాత మర్చిపోకుండా మరి ఎక్కువైన కార్యాలు జరగాలని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు మరలా దీవించడమే కాదు, కానీ ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నైతే మేలు ఆగిపోయాయో, ఎన్నైతే ఆయన ద్వారా జరగాలో అవన్నీ కూడా జరగాలని దేవుడు సహాయం చేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగుతారు. సహాయం చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయము 4వ వచనం చూడాలన్నా, మానవులారా చాలా ఇప్పుడు చూసినట్లయితే దేవుడు అంటున్న భక్తులతో, మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను. ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నారు, దేవునికి లోపడుతున్నారు. కానీ లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటంటే, నా పక్కవాడి కోసం చెప్తున్నాడేమో సేవకుడు, లేకపోతే నా పొరుగువాడి కోసం చెప్తున్నాడేమో, ఇంకా చివరికి మా అందరి కోసం కాదు ఎవరి కోసమో చెప్తున్నాడేమో అనుకునే స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు కనుక వారి కోసం చెప్తున్నాడు దేవుడు. మానవులారా మీకే నేను ప్రకటించిన దేవుని స్తోత్రం కనుక ఏదైతే దేవుడు ప్రకటిస్తున్నాడో, ఏదైతే మాట మీకు బోధిస్తున్నాడో ప్రతి దాన్ని కూడా విని గ్రహించి ఎవరైతే లోపడతాడో వారిని దేవుడు గొప్పగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక అదే వచ్చిన అంటున్నాడు, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను. ఎవరైతే భూమి మీద సజీవులుగా ఉన్నారో, ఎవరైతే భూమి మీద ప్రజలుగా జీవిస్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు. నేను కాదు, ఆయన అంటున్నాడు, నా కంఠ స్వరముతో నేను మీకు ఏదైతే మాటలు పలకాలనుకుంటున్నానో ఆ మాటలు మీకు బోధిస్తున్నాను అన్నాడు. అలాగని దేవుడు ఏమన్నాడు 7వ వచనం చూద్దాం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులు అసహ్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావో, దేవునికి లోబడుతున్నావో, దేవునికి దగ్గరగా జీవిస్తున్నావో దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన దేవుని ద్వారా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, నీ నోటి ద్వారా ఏదైతే మాటలు వస్తున్నాయో అవి సత్యమైన మాట ఉండాలి. దేవుడు స్తోత్రం కనుక పక్కవాడిని తిట్టేస్తున్నావేమో అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పలికే ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో భక్తుల కోసం ఎలాగైతే రాయబడిందో మనందరి కోసం కూడా ఆయన సేవ గ్రంథంలో రాయబడి అని ఏమంటున్నాడు, దుష్టత్వము నా పిల్లలకు అసహ్యము అనగా నేను ఏదైతే మంచి కార్యం చేయాలనుకుంటున్నానో అదే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ
నా నోటి ద్వారా చెడు అనే మాట నాకు ఇష్టం లేదు, అది నా పెదవులకి అసహ్యం అంటున్నాడు. అదే రీతిగా మీరు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నారో, దేవునికి లోబడుతున్నారో, లోబడిన తర్వాత కూడా విషయం పని నా దేవుడు ఆ కాలంలో భక్తులు ఎలాగైతే వారి హృదయాన్ని సరి చేసుకుని మంచి మాటలు పలుకుతూ చెడు మాటని ఎలాగైతే దూరం పెట్టున్నారో, మేము కూడా అలా పెడతామని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన కన్నా దేవుడిని విడిచిపెట్టకుండా ఏం చేస్తావో చూద్దాం. 17 వచనం, నన్ను ప్రేమించే వారిని ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికి వారిని అనుకున్నాను. ప్రేమ దేవుని పెట్టారు, దేవుడు అంటున్నాడు, మనుషులు అంటలేదు. కానీ ఈ మాట ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో, ఎప్పుడైతే దేవుడి యొక్క కార్యం కోసం ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే ఆయన నా కుటుంబం పట్ల కావచ్చు, నా బంధువుల పట్ల కావచ్చు, ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప కార్యం చేస్తారని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, నమ్మటం ద్వారా ఆయన చేసే గొప్ప పని ఏంటంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో, నమ్మిన నిన్ను కూడా దేవుడు మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా నేను ప్రేమిస్తున్నాను. నీ పొరుగు వారిని ప్రేమించకపోవచ్చు, నీ బంధువులు స్నేహితులు విడిచిపెట్టచ్చు, చివరికి నీ కుటుంబ సభ్యులే నీకు దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు ఇది అని అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవాని ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో వారైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ పరలోక రాజ్యం దేవుడిని విడిచిపెడతారు. దేవుని స్తోత్రం కలుగాక. మరలా ఆయన అంటున్నాడు 18వ వచనంలో, ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతి ఎంత ఉన్నవి. ఆయన అంటున్నాడు, బంగారం ఉంది, వెండి ఉంది, సమస్తము అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కనుక నువ్వు ఎవరి దగ్గర పోయి చేయి చాపుకో, నా వైపు తిరుగు, మోకాళ్ళు నా దగ్గర ప్రార్థించి అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కనుక. ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే 19వ వచనం, మేలుము బంగారం కంటేను అపరంజి కంటేను నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చబడి దొడ్డది. దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో బంగారం చూస్తున్నావో, అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది. దేవుడు అంటున్నాడు, బంగారం వెండి నువ్వు ఎంతైతే చూస్తున్నావో దానికంటే ఇంకా ప్రాముఖ్యం ప్లాటినం వచ్చినప్పుడు ఆ ప్లాటినం కూడా నువ్వు చూసి అబ్బాయి ఇది చాలా బాగుంది అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ పక్కన పెట్టు, నేను నీకు ఏదైతే ఇస్తున్నానో అది చూసి ఆనందించమన్న. దేవుని స్తోత్రం కనుక. ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తున్నావో అంటున్నాడు, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చిపడి దొడ్డది. అంటే వెండి బంగారం తీసుకొచ్చినప్పుడు అది చిక్ 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 మీద మెరుస్తుంది, అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు అదైనా కొద్దిసేపే, కానీ నేనిచ్చే ఆశీర్వాదము, నేనిచ్చే కృప, నేనిచ్చే రక్షణ, నేనిచ్చే మేలు అది ఇప్పుడు కూడా నువ్వు వర్ణించలేవు. అది చాలా గొప్పది, అది చాలా పెద్దది అంటున్నాడు. దేవుని స్తోత్రం కనుక. అంత మాట అన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఇప్పటికైనా నా మాట వింటారా, లేకపోతే ఇప్పటికైనా నాకు లోబడకుండా దూరం అయిపోతారని చెప్పి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 21వ వచనం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులు నింపుదును. దేవుని స్తోత్రం కనుక. దేవుడు మరలా ప్రతి ఒక్కరితో అడుగుతున్నాడు ఏమనంటే, ఇప్పుడు వరకు కూడా నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నావు, దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని విన్నావు, విన్నా తర్వాత కూడా నువ్వు విడిచిపెట్టి నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవించాలనుకున్నట్లయితే దేవుడిచ్చే దేవుని నువ్వు కోల్పోతావు. అలా కాకుండా నువ్వు మరీ ఎక్కువగా దేవుని ప్రార్థన చేస్తూ మరీ ఎక్కువగా దేవుడిచ్చే దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావు అన్నాడు దేవుడు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదు అనగా నీ ఉన్న స్థితిలోనే, నువ్వు ఉన్న ప్రదేశంలోనే నీకు తెలియని రీతిగా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కనుక. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు, వారి నిధులు నింపెదను. మేము ఉన్నతమైన స్థితిలోనే పెట్టడమే కాకుండా నీ ఇంటిలో ఎంతైతే అవసరం ఉందో ప్రతి ఒక్క బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, పప్పు కావచ్చు, చివరికి బీరువాలో ఎంతైతే ధనం ఉండాలో అవన్నీ కూడా దేవుని స్తోత్రం కనుక. సేవకుల ద్వారా దేవుడు పలికే మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాక చాలా సమీపం ఉంది. సేవకుడిగా నేను చిన్నవాడినైనా ఒకటే మాట నా మనసులో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఈ లోకంలో ఎంతో గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేవారు ఉన్నారు, బాగా ఉంది. కానీ వారిలో ఉన్న తత్వం ఎలాగైపోయిందంటే, ఎవరు నాకు ఇస్తాడా, నేను ఇప్పుడు వారి ఇంటికి వెళ్తే భోజనం చేస్తానా, లేకపోతే నా కడుపు ఇప్పుడు నిండిపోద్దా, లేకపోతే నా జోబు ఇప్పుడు నిండిపోద్దా అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వస్తున్నారో వారు మారి దేవుడి వైపు ఎప్పుడు తిరుగుతారనే జీవితము ఆ మనసు ఎవరితో కూడా లేదు. మొట్టమొదటి చెప్పిన సేవకుతో చెప్పిన, ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పచ్చు, చక్కనైన మాటలు చెప్పచ్చు. ఈ సాయంత్రకాల సమయంలోనే దేవుని యొక్క రాకడ వస్తున్నట్లయితే ఎంతమంది దేవుని యొక్క రాజ్యంలో చేరతారని చెప్పి
ప్రతి ఒక్క సేవకుని అడిగినట్లయితే ఎప్పుడో దేవుని రాజ్యంలో చేరిన తర్వాత అడగడం కాదు, ఇప్పుడే అడిగినట్లయితే ఇలా చూస్తారు. ఎందుకు చేతనంటే ఆ సమయాన్న పాటలు పాడేసి మంచి వాక్యం వినేసి చక్కగా వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడుకుని తిరిగి వెళ్ళిపోతే అక్కడ ఏమీ కూడా మార్పు కలదు. కానీ సేవకుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ మాట పలకాలంటే, నా కుమారుడు నా కుమారుడు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎలా జీవించున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ జీవించిన జీవితం ఇప్పటికైనా నువ్వు విడిచిపెట్టి నా తండ్రి వైపు ఎప్పుడైతే తిరుగుతావో ఆయన ఇచ్చే దేవుడు పొందుతామని ఎప్పుడైతే దైవ సేవకు నోటంటే ఆ మాట పలుకుతున్నాడో, ఆ పలికిన మాట పలికిన తర్వాత విన్నవారు దీవించబడతారు. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతనంటే ఈ లోకంలో ప్రపంచ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పను. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా నీకు నచ్చిన రీతిగా తాగే తిరిగే దొరలే పందిపిల్ల, కానీ ఆదివారం వచ్చి నువ్వు నీ కాలు తీసుకొచ్చి మందిరంలో పెడితే చాలు నేను ఉన్న పాపాలు పోతాయి అంటాడు. దేవుని స్తోత్రం కనుక. బాగా నీరసం వచ్చినాడు, మందు వేయకుండా రోడ్డు మీద వదిలేస్తే నీరసం దొరుకుతుందండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఇంకా విచిత్రమైన పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఎంతసేపు కూర్చున్నారు, ఎవరికైనా నడుము నొప్పి కొద్దిగా వస్తుందా రాదా, వస్తుందో రాదో తర్వాత సంగతి. వచ్చిన వాడు చెప్పే మాట ఏంటంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీవు వచ్చిన బాధ ఒకటి నడుము నొప్పి రాకుండా ఉండదు. కానీ దేవుడు అక్కడ చెప్పే మాట ఏంటంటే, నాకు బోధిస్తున్నాడు, నాకు దేవుడు చెప్తున్నాడు, నీకు నడుము నొప్పి వస్తుందంటే ఇప్పుడు కూర్చున్నాం, నడుము నొప్పి రాకుండా ఉంటుందా? వస్తుంది. ఎవడో ఒకటి పైకి వేస్తాడు, అదిగో నాకు దేవుడు చెప్పాడు, అదిగో వీడికి నడుము నొప్పి తగ్గిపోతున్నా అంటున్నాడు. ఇంకా నేను మొన్న రీసెంట్గా వీడియో చూస్తున్నాను, వైజాగ్లో జరిగిన మీటింగ్. ఆయన అంటున్నాడు, ఇక్కడ ఎవరో బాగా తాగేస్తున్నారు, అలాంటి వాడు ఎవడో ఉన్నాడు, అలాంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే స్టేజ్ మీద రమ్మంటున్నాడు. వచ్చాడు, బాగానే వచ్చాడు. బాబు నీకు ఎప్పుడు తాకు, నిన్ను దేవుడు దీవిస్తాడు అని అనాలా? అలా అనట్లేదు. నువ్వు ఎప్పుడైతే మానేస్తావో నీ దగ్గర నుంచి ఎంతమంది అయితే పోయారో అందరూ నీ ఇంటికి వచ్చేస్తున్నాయని అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఆ రోజున చూసిన వారు అందరూ కూడా, అబ్బా ఈ సేవకుడు ఎంత మంచిగా చెప్తున్నాడు, ఈ సేవకులో చాలా శక్తి ఉంది, ఈయన విడిచిపెట్టి మేము పోయినట్లయితే మాకు రావాల్సిన దీవెన అంతా కూడా పోతుందని చెప్పేసి కళ్ళు తెరిసే ఉంటారు. కానీ వారి ఆత్మీయ నేత్రం దేవుడు పెట్టారు. అందుకే దేవుడు అన్నాడు, నేను రాకముందుగా నేను వచ్చి ఉన్నాను, నేను సువార్త ప్రకటించిన, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాను. కానీ నా పేరు చెప్పుకొని అనేక మంది అబద్ధ ప్రవర్తనలు రాబోతున్నారు. వారి మాటలు మీరు విని దానికి లోబడినట్లయితే ఆ రోజుకి బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది తెలియదు. ఒక రోజున సేవకులతో దేవుడి సేవకుల ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే సంఘస్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక నిమిషం దేవుని పక్కన పెడతారో, ఎవరైతే సేవకుడు వాక్యం బోధిస్తున్నాడో వాడు కుదురుగా బోధించకుండా వాడికి నచ్చిన రీతిగా జీవిస్తూ ఏదో చెప్పుకుంటూ పోయాడంటే ఒక దినాన్ని దేవుడు అడుగుతాడు, బాబు ఆయన కోసం నేను ఈ దినాన్ని అడుగుతున్నాను, ఆయన కోసం చెప్పావంటే సరిగ్గా చెప్పిన వాడైతే నాయనని చెప్పాను, ఆయన వినలేదంటే పర్లేదు. ఈయన వచ్చి వాడు చేసిన తప్పును బట్టి గడగడగలాడిపోయి మాస్టర్ గారే నాకు చెప్పలేదు అంటారు అనుకోండి. నిజంగా టైం మాస్టర్ గారే చెప్పలేదు అనుకోండి. ఇంకా మాస్టర్ గారి పరిస్థితి ఏమవుతుంది? ఈయన్నే రెండు బాధేస్తారు దేవుడు. సేవకులు ఊరుకుంటాడా? కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అనేక మంది వాక్యాలు వస్తున్నాయి టీవీలో, చూడదంటలేదు కానీ బాబు మాట్లాడదు, అనేక మంది వాక్యాలు వస్తున్నాయి చూడదంటలేదు. కానీ చెప్పేవాడు ఎలా చెప్తున్నాడు అది వాక్యపరంగా చూసి విడిచిపెట్టాలి. కానీ ఇంకా నేను చెప్పకూడదు మాటలు. ఏం చేస్తున్నాను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు వాక్యం లోపడుతున్నావో తెలియని రీతిగా దేవుడి పట్ల గొప్ప కార్యం చేస్తావు. దేవుని స్తోత్రం కనుక. జాగ్రత్తగా మాతృకులు ఉంటారు కదా, పొడగొడగొడగని అంటే ఇక్కడ బాబు ఊళ్ళో అంటే ఊగిపోతూ ఉంటారు, అవునా కదా? నేను ఇంకా అనకూడదు. మీ సేవకుడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, చేయబెట్టి ఊపేస్తుంటే అక్కడ బొమ్మలలో డ్యాన్స్ వేసేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని పెట్టారా, దాని ద్వారా వచ్చేది ఏంటంటే, అక్కడ ఉన్నవారందరూ కూడా చూసి అమ్మో సేవకుల్లో చాలా శక్తి ఉంది అనుకోవచ్చు. కానీ దీని ద్వారా లోకంలో దేవుని తెలియలేని ప్రజలు ఏం చేస్తున్నారంటే, మీ దేవుడు ఇలా కూడా చేస్తారు అన్న టైపులో మనుషులు మారిపోతుంది. దానికి అర్థం ఏంటంటే, ప్రార్థన చేసి నూనె రాసి పంపిస్తే దేవుడు స్వస్థపరిస్తే పర్లేదు, అక్కడ చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఇంకా చూడండి, ఇంకా నేను లోతున్న మాట చెప్తాను. మనుషులు రావట్లేదని చెప్పి యెరూషలేములో అంజూరకాయలు కాస్తాయి, ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి,
ఎవరైతే వచ్చి సేవకులతో ప్రార్థన చేసుకుంటారో ఆ రోజు మీకు పండుగ అంటున్నాను. ఆ పండుగ కోసం వచ్చేస్తాను తెలిసి ఆయన వాక్యం కోసం కాదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఎందుచేత దేవుడికి మాట బోధిస్తున్నానంటే ఎప్పుడైతే నువ్వు నీతితో నిజాతితో ఎప్పుడైతే కన్నీటి కాటి ప్రార్థన చేస్తావో దేవుడు అంటున్నాడు మరలా 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 నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధనలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు ఎంతైతే ఆశీర్వాదం కావాలో అంత ఆశీర్వాదం ఇస్తాను. దేవుని స్తోత్రం కనుక ఈరోజు పెద్దల కన్నా నాకు ఎప్పుడు పొద్దున్న 6-7 టైం మెలకు వస్తుంది, కానీ ఈ రోజున 3:15కి నాకు మెలకు వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు మళ్ళీ పడుకుంటే దేవుని యొక్క స్వరం వినపడుతుంది. వరే బాబు మీరు అసలు కుదురు ఉండట్లేదు, బయటికి సిగడుతున్నారు చూసుకొని. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయంకరమైన ఉగ్రత రాబోతున్నాడు దేవుడు. ఏంటైనా ఉగ్రత అని చెప్పిన దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు మనుషుల్లో నిరసాలు కాదు కానీ దేశాలు పడక అందరి దగ్గర ఎవరు పై కనబడట్లేదు, కానీ అన్ని దేశాల దగ్గర అనుభవములు ఉన్నాయి. 1-2 ఉన్నా వారి దగ్గర ఉన్నాయి కనుక ఎప్పుడైతే ఎవరికి పడితే అనగా ఒక ప్రధానికి ఇంకో ప్రధానికి గొడవ వస్తూ వారిద్దరి మధ్య సఖ్యత లేదు, ఎప్పుడైతే సఖ్యత లేదో సఖ్యత లేకపోవడం ద్వారా రాబోయే దినాల్లో ఉగ్రత అంటే ఏమి కాదు అనుభవములు విసిరిపోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చదువుకున్న పిల్లలు తెలుసు. ఈ రోజు మన నాగసాకి అనే ప్రాంతంలో అనుభవం వేయగా ఈ రోజు వరకు కూడా సుధమ గుమ్మర ప్రాంతంలో ఎలాగైతే ఆకాశం నుంచి అగ్ని భూమి మీద ఒక గంట రాగా అక్కడ ఒక మొక్క కూడా ఎలాగైతే మొలలేదో ఈ రోజు నాగసాకి అనే ప్రాంతంలో భయంకరమైన నీరసం వచ్చి చెట్టు చివరికి అక్కడ ఒక పంట వేసుకోవడం కూడా లేదు. కొద్ది దినాలు దేవుడు అంటున్నాడు భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమలో నువ్వు పడిపోకుండా ఈ దిన దేవుని దగ్గర ప్రార్థన చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. మరలా దేవుడు చెప్తున్నాడు నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టం బట్టి, నీకున్న వేదన బట్టి ఎదటి వాడికి చెప్పుకునే బాధ ఉందేమో ప్రియమైన దేవుని పెట్టారు. ఇది నా దేవుడు అంటున్నాడు దిగులు పడకు, భయపడకు. మరలా దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్ని మందులు వాడినా నీకు నీ శరీరంలో నీరసం తగ్గట్లేదు. దేవుడు ఇదన్నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నేను వింటున్నాను. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారితో దేవుడు చెప్తున్నాడు మందులు వాడు, మందులు కట్ట ముందుగా నా గాయపడిన హస్తంతో నేను కోరుకున్నాను. ఎలాంటి నీరసమైనప్పుడు కూడా ఆ ప్రశ్న నేను జోలికి పోకుండా నేను మరలా నేను స్వస్థపరచబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఎందుచేత దేవుడి మాట అంటున్నాడంటే సంఘం చిన్నదే అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ రోజు దేవుడు చెప్తున్నాడు అది వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, లేకపోతే సోమవారమే జరుగుతుంది. ఎందుచేతనంటే మనం చేసే ప్రార్థన ఈ భూమి మీద ఉండట్లేదు కానీ పరలోక రాజ్యం చేరుకోవడం. దేవుని స్తోత్రం కనుక మరలా సేవకుడుగా చెప్పేది ఏంటంటే మీరు చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, దయచేసి మీకున్న సమయంలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు మీ కుటుంబాన్ని దీవించడమే కాకుండా వస్తున్న శ్రమ నుంచి కూడా దేవుడిని తప్పిస్తారు. దేవుని స్తోత్రం కనుక ఒకటే మాట చెప్తున్న సేవకుడుగా ఈ లోకంలో ఎంతైతే ఆనందం ఉందో, ఎంతైతే సంతోషం ఉందో అది కొద్ది దినము, కొద్ది రోజులే. కానీ మనం దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా ఈ లోకంలో ఉన్న ఆనందము ఎలాంటిదంటే నువ్వు ఖర్చు పెట్టి వెలపెట్టి కొంటే 1 గంట, 1 గంటన్నర, 2 గంటలు నీకు ఆనందం కలిగించవచ్చు. కానీ నీవు నా వైపు తిరిగి వెల చెల్లించవలసిన లేదు. కానీ నీ హృదయమే నాకు ఇచ్చినట్లయితే జీవితాంతం కూడా నువ్వు చూడాలని ఆనందం దేవుడు సిద్ధంగా దేవుడి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దినాన్న ఎవరైతే ప్రతి నెల కూడా ఈఎంఐలు కట్టడానికి కావచ్చు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల ద్వారా తండ్రి నేను చేసిన అప్పు తీర్చలేకపోతున్నాను, లేకపోతే ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టాలి కనుక నేను ఇది మొరపెడుతున్నాను ఆయన అని చెప్పి ఎవరైతే మొరపెడుతున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట బిడ్డలారా దిగులు పడద్దు, భయపడద్దు. ఎంతైతే నీకు అప్పు ఉందో, ఎంతైతే నువ్వు ఈఎంఐ కట్టాలో ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు విడుదల చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేద్దంటే ఇది నా సేవకుడుగా చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటావో, ఎప్పుడైతే దేవునికి లోబడి నువ్వు ఈ లోకాన్ని పక్కన పెట్టి ఆయన యొక్క పాదాలు కట్టుకుని ఎప్పుడైతే వేడుకుంటావో దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా నువ్వు ఎంతైతే అప్పు చేస్తావో, లేకపోతే నువ్వు ఖరీదైన వస్తువు కొని ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టాలని పోయినా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
మరలా ఈ నెల పూర్తయిపోతుంది, మళ్ళీ 1వ తారీఖు మొదలుకొని 15వ తారీఖు వరకు కూడా మీరు ఎవరు కాలు పట్టుకుంటారో తెలియదు, కానీ మనుషులు కాలు పట్టుకోవద్దు. పరలోక రాజ్యం ఉన్న దేవుడు కాలు పట్టుకుంటారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎవడు కాలు పట్టుకున్నప్పుడు కూడా వాడు 10 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, కానీ దేవుడి దినం అంటున్నాడు, నీవు ఎంతైతే అప్పు చేస్తున్నావో, నీకు ఎంతైతే ఈఎంఐ కట్టాలో ఈ దినమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని వారితో ఎలాగైతే నిబంధన చేస్తున్నాడు, ఈ దినాన్ని సేవకుడి ద్వారా దేవుడు చెప్తున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, నీ పక్షాన్ని నేను ఉన్నాను, ఎంతైతే కట్టాలో ప్రతిదీ కూడా నేను కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. మరలా గృహం కొనేవారు కూడా ఉంటారు, వారు అప్పు చేసుకొనవచ్చు, వారు లోన్ చేసుకొనవచ్చు, లోన్ పెట్టుకొనవచ్చు, కానీ దేవుడు ఈ దినాన్ని అంటున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, పక్కవారు పొరుగు వారిని చూడొద్దు. వారు అనుకోవచ్చు, వారు అంటారు, అప్పు తీర్చలేనప్పుడు ఎందుకు కొన్న వస్తువు అనేసి, బండి కోసమే కావచ్చు, ఇల్లు కోసమే కావచ్చు, స్థలం కోసమే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీకు అది ఇచ్చాడంటే అది నీ కోసం కాదు, ఆయన చిత్త ప్రకారం కాబట్టి ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. అది ఇల్లైనా కావచ్చు, స్థలమైనా కావచ్చు, బండి అయినా కావచ్చు, నీ పరుగువాడు అనుకోవచ్చు, ఏంటి ఎంత పెద్ద ఖరీదైన బండి కొనేస్తావు, ఆ బండిలో పెట్రోల్ వేసుకోవడానికి కూడా నీకు స్థాయి సరిపోదు, ఆ బండి నువ్వు ఎలా నడుపుతావు అని అనొచ్చు, కానీ పక్కవాడి కోసం నువ్వు ఆలోచించద్దు. పరలోక రాజ్యం దేవుడు అంటున్నాడు ఇది నాన్న. ఆ కాలంలో పెళ్లి విందులో దేవుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు మంచి నీటిని పోసి దేవుడు ప్రార్థన చేయగా ఆ నీరు ఎలాగైతే ద్రాక్షారసంగా మారిందో, ఈ దినాన్న మీ జీవితంలో ఏదైతే పొదుపు కలిగి ఉన్నారో మరలా 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 దేవుడు చెప్తున్నారు, అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా. దేవుని స్తోత్రం కలుగాక. ఆ కాలంలో వారు శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చి ఉన్నారు. మరలా దేవుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా మత్తెక్కిపోయి అంటున్నారు, కొద్ది గిఫ్ట్ తెచ్చుకుని వారు అంటున్న మాట ఏంటంటే, ఎవరైనా మేము మత్తుగా లేనప్పుడు మంచిది ఇస్తారు, మత్తెక్కిపోయినప్పుడు చెడ్డది ఇస్తారు. మొట్టమొదటిగానే మాకు చెడిపోయింది ఇచ్చినాం, కానీ ఇప్పుడు నేను తాగేది చాలా శ్రేష్టంగా ఉన్నాను. దానికి అర్థం ఏంటంటే, వారు చేసింది మంచిదే, కానీ అందులో రుచి లేదు. ఆ యొక్క ద్రాక్షారసం ఎప్పుడైతే అయిపోయిందని దేవుడితో అనగా యేసయ్యతో ఎప్పుడైతే చెప్పి ఉన్నారో, మీరు నీరుతో నింపండి తొట్టులన్నీ కొన్ని ప్రార్థన చేస్తానన్నాడు. ఆ తొట్టులతో నింపబడిన నీరంతా కూడా శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దిగులు పడద్దు, భయపడద్దు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయము ఒకటే విషయం. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో సమస్య ఉందేమో, నీ కుటుంబంలో బాధ ఉందేమో, చివరికి దేవుడు అంటున్నాడు, నీ శరీరంలో చెప్పుకున్నంత ఇబ్బంది ఉందేమో దేవుడు ఇదని అంటున్నారు. వైద్యుల దగ్గరకు వెళ్ళకుండా కానీ దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు నా వైపు తిరిగి ఉన్నావు కనుక ఈ లోకంలో ఎవరు కూడా నేను విడిచిపెట్టినా, చివరి నీ కుటుంబం విడిచిపెట్టినప్పుడు కూడా నేను విడిచిపెట్టను. ఆ కాలంలో నేను భక్తులతో చెప్పినాను, ఏమనంటే, ఎవరైతే నా వైపు తిరుగుతారో, ఎవరైతే నా దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తారో, బంగారం కంటే శ్రేష్టమైన దేవుని నా దగ్గర ఉన్నది. దానితో కూడా చెప్తూ దేవుడు ఏమంటున్నాడు, అప్పుడు కూడా నా ప్రజలు నా మాట వింటారా లేదని చెప్పి పరీక్షించి, ఎవరైతే నా మాట వింటున్నారో మీరు ఉన్న స్థితిలోనే నేను ఉన్న స్థితిలో దేవుడు తీసుకుపోతాను. దేవుడు స్తోత్రం కలుగాక. ఈ వాక్యం ముగించే ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా దేవుడు చెప్పినాడు, భయంకరమైన వర్షాలు చూస్తున్నారు, వడగాలు చూస్తున్నారు. దేవుడు కొద్ది దినాంతం చెప్పినాడు, అగ్ని వర్షం కురుస్తుంది అన్నాడు. అలాగే దేవుడు చెప్పిన మాట ఇంకా జరగలేదు, కానీ దేవుడు అంటున్నాడు అగ్ని పడితే పర్లేదు, కానీ ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు. యాసిడ్ అందరూ కూడా తెలుసు కదన్నా, బాత్రూమ్ కలిగే యాసిడ్ కొద్దిగా అందులో పవర్ ఉంటుంది, ఇంకా కెమికల్తో కూడుకున్న యాసిడ్లు ఉంటాయి, కానీ దేవుడి దినాన్ని దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, ఎవరైతే కన్నీరు కాస్తున్నారో దేవుడు వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క మాట విని కూడా నాకు ఏం పర్లేదు కదా అనుకునే వాడితో దేవుడి దినాన్ని చెప్తున్నాడు, భయంకరమైన యాసిడ్తో కూడిన వర్షం కొద్ది రోజుల్లో పడబోతుంది. దేవుని స్తోత్రం కలుగాక. అగ్ని వర్షం పడతాదన్నప్పుడు కూడా మనుషులు లెక్క చేయట్లేదు, కానీ ఈ యాసిడ్తో కూడిన వర్షం పడబోతుంది. ఎవరి మీద అయితే పడుతుందో వాడు ఎన్ని వస్త్రాలు కప్పుకుందాం అనుకున్నా కూడా వాడు వస్త్రాలు కూడా కాలిపోతాయి, వాడి శరీరం కూడా కాలిపోయి ఏమీ లేని పరిస్థితిగా అయిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, చూడండి, కొద్ది దినాల క్రితం దేవుడు చెప్పినాడు, భయంకరమైన ఎండలు కాస్తాయి, 7 దినాలు కాలిపోయి ఎండ ఒక దినం కాలిపోతున్నాడు. ఈ దినాన్న ముస్లిమ్స్ అందరూ కూడా వెళ్ళిన స్థలం మక్కా ప్రాంతం వెళ్ళి ఉన్నారు. కొద్ది దినాల క్రితం 500కి చేరింది. ఆ ఎండకు తట్టుకోలేక అనేకం చెప్పి ఉన్నారు. ఈ వారం చూసినట్లయితే 1500 మందికి చేరింది. ఇంకా ప్రభుత్వము ఎక్కడ వాళ్ళు చెడ్డ పేరు వస్తుందని చెప్పి
ఇంకా మనుషుల యొక్క లెక్క చెప్పట్లేదంట. కానీ దేవుడు ఇది నా దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులు పడద్దు, భయపడద్దు. ఒకటే మాట, నువ్వు కన్నీరు కాచి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనని పొరుగువాడు, నీ ఇంట్లో ఉన్నవాడు చూస్తున్నాడేమో అనుకోవద్దు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక చివరిగా దేవుడు మీ అందరి కోసం కూడా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని దూతలు మన సంఘంలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం కనుక మనుషులు కాదు దేవుని దూతలు. మనము ఎలాగైతే మనుషులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామో అదే రీతిగా దేవుని యొక్క దూతలు మీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, చూడండి, కొద్ది దినాల క్రితం దేవుడు కరోనా కంట భయంకరమైన నీరసం వస్తుందన్నాడు. అలాగే ప్రాంతంలో బ్యాక్టీరియాతో కూడిన నీరసం వచ్చింది. వారు ఇప్పుడు వైద్యులు చెప్పే మాట ఏంటంటే, అది కానీ వచ్చినట్లయితే 48 గంటల్లోనే ప్రాణం పోతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినాడు భయంకరమైన అనారోగ్యం వస్తుందని. వైద్యుల ద్వారా దేవుడు పరికించిన మాట ఏంటంటే, ఆ నీరసం వచ్చినట్లయితే 48 గంటల్లో ప్రాణం పోతున్నాడు. అంటున్న దేవుని బిడ్డలారా, అది ఇండియా ఇంకా రాలేదు, కానీ దేవుడు అంటున్నాడు, కనిపెట్టి నీకోసం కాదు, నీకోసం ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, కానీ ప్రపంచ దేశంలో ఎంతమంది అయితే ఇప్పుడు కూడా దేవుని యొక్క మాట వినకుండా లోబడకుండా ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు వారిని కాపాడతాడు, మిమ్మల్ని కాపాడతాడు. చివరికి ఇది నా కుమారుడు అని చెప్పి దేవుడు జీవనం కోసం దేవుడు చెప్తున్నాడు. ఒకటే మాట, నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా పర్లేదు, నీ అక్కను ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇది నా దేవుడు చెప్తున్నాడు, నీకు ఎంతైతే ఈఎంఐ ఉందో, ఎంతైతే నువ్వు కష్టపడుతున్నావు, ఇంకా దేవుడు ఉదయకాలం నువ్వు చెప్పి ఉన్నావు నీరసంతో ఉన్నావని, కానీ వైద్యుడి దగ్గర వెళ్ళకముందు కానీ దేవుడిని స్వస్థపరచిపోతున్నావు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే నువ్వు పనిచేయడానికి వెళ్తున్నావో దేవుడి ఇది అధికారితో మాట్లాడబోతున్నావు. ఏంటంటే, నీకు జీతం కొద్దిగా రావచ్చు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే 10,000 కావచ్చు, 12,000 కావచ్చు రావచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చే జీతం కొద్ది దినాల్లో నీ అధికారి అనగా నీ యొక్క యజమాని ఎవడైతే ఉన్నా నీ పనితనం చూసి 15,000 చేయబోతున్నావు. దేవుని స్తోత్రం కనుక అది ఇప్పుడు వెంటనే జరగకపోవచ్చు, కానీ నువ్వు చేసే పనిని చూసి వాడు కూడా సిగ్గుపడి ఎందుకు నేను ఇంత తక్కువ డబ్బు ఇస్తున్నాను అనే రీతిగా దేవుడిని చేయబోతున్నాడు. జ్ఞాపకం చేసుకో. మరలా దేవుడు చెప్తున్నాడు, ఇది నా సొంత మాట కాదు, పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంతైతే దిగులుతో ఉన్నావు, ఎంతైతే బాధతో ఉన్నావు, ఆ బాధంతా కూడా ఎవరితో కూడా చెప్పద్దు, కానీ కన్నీరు కాచి నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సేవకుడు ఉన్నాడు, వారు ప్రార్థన చేస్తున్నారు కనుక నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి నువ్వు నమ్ము ప్రార్థన చేయి. బండిలో పెట్రోల్ అయిపోతుందని కాదు, అది అవ్వకముందుగానే నీకు చేతి నిండా డబ్బులు ఇచ్చి మళ్ళీ పెట్రోల్ వేసుకోవడానికి దేవుడికి సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక దేవుడికి మంచి బండి ఇచ్చి ఉన్నాడు, కానీ అందులో సగం దూరం వెళ్ళినట్లయితే ఆయిల్ అయిపోతుందని దిగులు పడుతున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడదు, భయపడద్దు. ఎంతమంది అయితే నీ బండిని చూసి ఆశ్చర్యపోతున్నారో అదే రీతిగా నీ కుటుంబ పట్ల నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇదే రీతిగా లోబడి దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నా దేవుడు నీ ఇంటిలో నీ ద్వారా ఎన్నైతే కార్యాలు జరగాలో అది ఖర్చుతో కూడినదే, కానీ దేవుడు అంటున్నాడు ఈఎంఐలు కాదు, నీ చేతిలోని డబ్బులు పెట్టి అనేక మంది వస్తువులు కొనడానికి దేవుని పట్ల కార్యం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక బండి చూసినప్పుడు ఈ లోకంలో మనుషులు గడగడగడలాడిపోయి ఉన్నారు. నువ్వు ఉంటున్న ఇంట్లో ఎన్నైతే అవసరం కలిగి ఉన్నాయో, నీకు ఎన్నైతే కావాలో, ఈఎంఐ కాదు, నీ చేతికి డబ్బులు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతైతే ధనం కావాలో దేవుడిని అడుగు, ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మళ్ళా ఆయన కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ఈ దినాన్ని నేను చెప్తున్నా కదా, 3:15 నేను వేసి ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్న ఒకటే మాట, నా బిడ్డలారా, ఎవరైతే నా దగ్గర మొరపెడతారో, ఎవరైతే హృదయపూర్వకంగా నేను స్వీకరిస్తారో ఆ స్వీకరిస్తున్న వాడిని నేను విడిచిపెట్టను. కానీ ఈ లోకంలో శత్రువు అనేవాడు ఏదో రీతిగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడు. ఆ బాధ నుంచి తప్పించబడాలంటే సేవకుడిగా నేను ఎంతైతే ప్రార్థన చేస్తున్నానో మీరు కూడా దేవునికి లోబడి ఆయన అడుగుజాలలో నడవడమే కాకుండా కన్నీరు కాచి ప్రార్థన చేయండి. చదువుతున్న బిడ్డలతో మరలా దేవుడు చెప్తున్నాడు, గత సంవత్సరం ఎంతైతే కాపాడి ఉన్నాడో మరి ఎక్కువగా మంచి మార్పులతో దేవుడిని పాటు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కావాలని వారి కోసం దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. నువ్వు చదువుతున్న చదువులో ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. చివరిగా దేవుడు అంటున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా పర్మనెంట్ వారి కోసం కూడా దేవుడి దినాలు చెప్తున్నా, కుమారుడు దిగులు పడద్దు. మరలా దేవుడు చెప్తున్నా, పొద్దు దినాల్లో
మీకు తెలియని రీతిగా ఆశ్చర్యకరంగా నీకు ఒక కాల్ లెటర్ రాబోతుంది, అందులో మీ పేరు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక అధికారి సంతకం పెట్టబోతున్నాడు. ఎంతమంది అయితే పర్మనెంట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా కాగితాలు ఇవ్వబోతున్నారు. ఆ కాగితంలో నీ పేరు కూడా ఉండబోతుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, నా దేవా, నేను ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఎంత తొందరగా ఇంత కార్యం జరుగుతుందని చెప్పి నీ మనసులో అనుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు. నీ కుమారుడు కోసం దిగులు పడద్దు, నీ భార్య కోసం దిగులు పడద్దు. మిమ్మల్ని అందరినీ కూడా దీవించడానికి దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. మరి ముఖ్యంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గమనించండి, ఈ లోకం చాలా భయంకరమైనది. ఆదివారం వచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోవడం కాదు. సోమవారం వరకు శనివారం వరకు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. పరలోక రాజ్యం దేవుడిని చూస్తున్నాడు. చూసిన దేవుడు కొద్ది దినాల్లో రాబోతున్నాడు. మందిరంలో మీరు ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఆయన రాజ్యంలో కూడా కూర్చోవడానికి మీరు చోటు సంపాదించుకోమని దేవుడి కొద్ది మాట దీవించిన కాక. ఆమేన్.